ఒక క్లారిటీ ఇచ్చారు. ఉమ్, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించడానికి వెళ్ళారు. గతంలో ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద, కాపుల హక్కుల మీద, కాపు రిజర్వేషన్ల మీద పోరాటం చేశారు. అది గతం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తీవ్రమైన పోరాటం చేశారు కాపు రిజర్వేషన్ల కోసం. మరి 2019 నుంచి 2024 వరకు ఏ విధమైన పోరాటాలు చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కాపుల ఉద్యమం గురించి కానీ, కాపులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, కాపు రిజర్వేషన్ పోరాటం గురించి కానీ ఆయనకి నమ్మకం లేదు, ముద్రగడ్డ పద్మనాభం రెడ్డికి. అదేవిధంగా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశాడు కాపుల మీద. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఉద్యమానికి సరిగ్గా సహకరించలేదు, అందుకని నేను ఈ ఉద్యమాల నుంచి విరమించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన పెద్ద బహిరంగ లేఖ ద్వారా కూడా వెల్లడించారు. ఇక ఆయన పేరు మార్చుకోవటం అవన్నీ ఎలా జరిగినాయి అవన్నీ మనకు తెలుసు. ఆయన పేరు మార్చుకున్నంత మాత్రం కులమేం మారదు. ఆయన కాపు సామాజిక వర్గంలో పుట్టారు కాబట్టి కాపే. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎందుకు దాడి చేశారు? చంద్రబాబు నాయుడిని తిట్టారు అంబటి రాంబాబు. ఎందుకు తిట్టారయ్యా అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, దీని మొత్తానికి తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం కీలకం. ఆ లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిని కల్తీ చేశారనేటువంటి ఆరోపణ మీద సిబిఐ ఆధ్వర్యంలో ఒక విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్టు తేల్చినటువంటి అంశం ఏంటి అంటే, అసలు కల్తీ నెయ్యి కాదు ఇది, అసలు నెయ్యే నకిలీ నెయ్యి, నెయ్యే లేదు, పాలే లేకుండా కెమికల్స్ తో నెయ్యి అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఒక 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని 20 కోట్ల లడ్డూలు తయారీకి ఉపయోగించారు. ఇదంతా కూడా 236 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆ కుంభకోణం ఇది 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పన్న వీళ్ళ పాత్ర ఉంది. ఇవన్నీ కూడా సిట్లు వచ్చిన అంశాలు. ఎప్పుడైతే సిట్లో ఈ అంశం తేలిందో, ఈ నకిలీ నెయ్యి వాడారు అనేటువంటి అంశం తేలిందో, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. దీంతో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ మొత్తము నకిలీ నెయ్యి వ్యవహారం ఇవన్నింటిని పక్కన పోయేటువంటి విధంగా, అదిగో చూడండి అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసాయని చెప్పారు. ఇప్పుడు జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి సిట్టు దర్యాప్తులో చెప్పింది. కాబట్టి క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా ఒక కొత్త వాదన తీసుకొచ్చి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు అంబటి రాంబాబు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని పోస్టర్ వేయటం, వ్యవహారము, ఈ వివాదము ఒకటి మతపరమైనటువంటి అంశాల మీద వివాదాలు సృష్టించేటువంటి ప్రయత్నం మొదట చేశారు. జంతువులు కొవ్వు కలవలేదు, దాన్ని మేము క్షమాపణ చెప్పాలండి. దాని తర్వాత అంబటి రాంబాబు సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు నాయుడిని బండబూతులు పెట్టాడు. ఎందుకు? తెలుగుదేశం వాళ్ళకి కోపం రావాలి, తెలుగుదేశం వాళ్ళు ఆయన ఇంటి మీద దాడి చేయాలి, లేదంటే ఆయన మీద కేసు పెట్టాలి, ఆయన జైల్లో పెట్టాలి. ఇది అంబటి రాంబాబు యొక్క లక్ష్యం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు అంబటి రాంబాబుకి. అయ్యా ఇప్పుడు మనము ఈ విషయంలో మనం బయటపడాలి అని అంటే కులపరమైనటువంటి ఘర్షణ జరగాలి ఒకటి. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగితే ఇప్పుడు ఏమంటున్నారు మోహన్ రెడ్డి గారు, ఆయన కాపు సామాజిక వర్గం అనేటువంటి విధంగా ముద్రగడ్డ పద్మనాభాన్ని పంపించి వీళ్ళందరినీ పంపించేదో కాపు నాయకుడి ఇంటి మీద దాడి జరిగింది అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో చెప్పాడు కాపులందరూ తాగుపోతులు అవి ఇవి అని అంబటి రాంబాబు మాట్లాడాడు. నేను రంగా అంచెలుని కాదు, కాపులతో నాకు సంబంధం లేదు, నేను రాజకీయ నాయకుడిని, వైసీపీ మాది అని ఇలాగే చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఇప్పుడు మాత్రము తన కాపు సామాజిక వర్గం మీద దాడి అని ఇదంతా క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకవైపున కాపుల మీద దాడి కింద,
ఇంకొక వైపున జోగి రమేష్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టాడు. ఎవరు? ఎందుకయ్యా? కారణం ఏంటి? బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద బీసీ నాయకుడి మీద దాడి జరిగింది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం. ఇదంతా కూడా కులపరమైనటువంటి దాడులు జరిగేటువంటి విధంగా, మతపరమైనటువంటి ఘర్షణలు వచ్చేటువంటి విధంగా, అదే విధంగా వైసీపీ నాయకులు వెళ్ళే మీద దాడి జరిగితే ఇదిగో చూడండి వీళ్ళు కూడా ఆ రోజున తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి ఇలా జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు, అప్రజాస్వామిక వాదులందరూ మీరు ఆయన మాట్లాడారు కదా, మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా దాడి చేస్తారు. సార్ కృష్ణాంజనేయులు గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఒకటి, రాజకీయం అంటే రాజకీయంగానే చేస్తారు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీ అధినాయకత్వం వాళ్ళ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవడంలో ఫెయిల్ అయిందని మనం భావించవచ్చా? ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయమే చేస్తారు. అలాంటప్పుడు అధినాయకత్వం ఇలా చేసే అవకాశం ఉంది, మీరు సంయమనం పాటించాలని చెప్పాలి కదా, పాటించలేకపోయింది. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు అదే అడిగారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు అనంటే ఈ విధమైనటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా అంగీకరించడానికి వీల్లేదు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడిని మనమంతా తప్పుపట్టాం. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, జోగి రమేష్ ఇంటి మీద దాడి ఖచ్చితంగా తప్పే. కానీ వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక ట్రాప్ వేసింది. ఆ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడింది. ఇప్పుడు ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక చర్చను బయటకు తీసుకెళ్లాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం. మా వైసీపీ వాళ్ళు ఇప్పుడు మీరు దాడి చేసినప్పుడు మీరందరూ అన్నారు కదా, కృష్ణాంజనేయులు మీరందరూ కూడా మీరు అప్రజాస్వామ్యం ఇదంతా కూడా అని మీరు ప్రజాస్వామికవాదులుగా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగితే మీరు మాట్లాడరా అంటే ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమైన చర్య అంటాం, నో డౌట్. కానీ మీరు ఒక అంశాన్ని తేడాని గమనించండి. ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఎవరు? జోగి రమేష్ అంటే చంద్రబాబు నాయుడు ఇంటికంట ఏదో విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాడు. ఏంది? జెండాకర్రలు, బలమైనటువంటి జెండాకర్రలు పెట్టుకొని 200 మందిని వేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీద కరకట్ట మీద నుంచి వెళ్ళి ఇవన్నీ చేస్తే అదంట విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినట్టట. అదే విధంగా ఈ దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ మిగతా విషయాల్లో కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మీరు పట్టాభి భోసడీ గారు నన్ను తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, మా అభిమానస్తులందరూ వెళ్ళి దాడి చేశారు, దానికి నేనేం చేయాలని నేరుగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మా వాళ్ళే దాడి చేశారని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? మీరు క్యాడర్ తప్పు చేస్తున్నారు, ట్రాప్ వేశారు వైసీపీ వాళ్ళు, మీరు ట్రాప్ లో పడ్డారు, ఇలాంటివి చేయొద్దు మీరు అని చంద్రబాబు నాయుడు కనీసంగా ఒక ఆదేశాలు జారీ చేశారు వాడు క్యాడర్.